క్లిక్ చేసుకొని పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒకటి తర్వాత ఒకటి ఇలా పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. మినిమం ఒక 5-6 పిక్స్ అయితే యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా ఎక్కువ పిక్స్ ఉంటే 7 పిక్స్ వరకు అయితే యాడ్ చేసుకోవచ్చు. ఫ్రీ రిమూవ్ వాటర్ మార్క్ అయితే రిమూవ్ అయితే చేసేసుకోవాలి. అది క్లిక్ చేస్తే రిమూవ్ అయిపోతుంది. 10 సెకండ్లో అయితే రిమూవ్ అయితే అయిపోతుంది అన్నమాట. రిమూవ్ అయిపోయిన తర్వాత ఫొటోస్ అనేది ఇంక్రీజ్ అయితే చేసుకోవాలి. ఫుల్ స్క్రీన్లో ఫొటోస్ మంచిగా ఇంక్రీజ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫుల్ స్క్రీన్లో ఇంక్రీజ్ అయితే చేసుకోవాలి పిక్స్. మంచిగా వేసుకున్న తర్వాత 5 పిక్స్ కూడా అట్లా ఇంక్రీజ్ చేసుకున్న తర్వాత ఫొటోస్ అనేవి 1-2 పిక్స్ అంత ఉన్నాయి కాబట్టి దాన్ని ఒక 1 పిక్ అంతా ఇంక్రీజ్ అయితే వేసుకోవాలి. 2 పిక్స్ అంటుంది ఒక 1 పిక్ అంత ఇంక్రీజ్ అయితే వేసుకోవాలి. అన్ని పిక్స్ కూడా సేమ్ అలాగే చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత అన్ని పిక్స్ కూడా అలా చేసేసుకున్న తర్వాత వీడియో అనేది టెంప్లెట్ వీడియో అలా యాడ్ చేసుకోవద్దు అన్నమాట. పిప్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మాత్రం టెంప్లెట్ అనేది బ్లెండింగ్ ఆప్షన్ చూపిస్తుంది. ఇలా మనం వీడియో దాంట్లోకి వెళ్ళేస్తే రాదు. బ్లెండింగ్ ఆప్షన్ అనేది చూపించదు అన్నమాట. కాబట్టి పిప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి టెంప్లెట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే టెంప్లెట్ అనేది బ్లెండింగ్ ఆప్షన్ వస్తుంది. క్లిక్ అయిపోతుంది. ఇట్లా యాడ్ చేసుకుంటే మాత్రం రాదు. ఇప్పుడు ఆ టెంప్లెట్ అనేది ఎడిట్ చేసుకోవాలి. ఇప్పుడు పిప్ అనే ఆప్షన్ని క్లిక్ చేసుకొని టెంప్లెట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫొటోస్ ఎంతవరకు స్క్రీన్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇంక్రీజ్ చేసేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేస్తే ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో చూడండి. ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. అండ్ ఆ టెంప్లెట్కి ఉండే సౌండ్ అనేది వాల్యూమ్ అనేది మొత్తం కూడా ఆపేసేసుకోవాలి. ఆపేసుకున్న తర్వాత అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది అవుట్పుట్ కూడా. సాంగ్ అయితే యాడ్ చేసుకోవాలి. సేమ్ పిప్ ఆప్షన్ని క్లిక్ చేసేసుకొని బ్లెండింగ్ ఆప్షన్లో స్క్రీన్ ఆప్షన్ని క్లిక్ ఎంత బాగుంది. మీరు ట్రై అయిన రైట్ క్లిక్ ఇచ్చేసేయాలి. మనకి ఎంత జరిగితే అంతవరకు అయితే ఉంచేసుకోవాలన్నమాట. 1080p క్లిక్ చేసి వీడియో అనేది సేవ్ అయిపోతుంది.